తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. వీరు నైవేద్య విరామ సమయంలో కూడా స్వామివారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఫిలిం ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ కూడా దర్శనం చేసుకున్నారు. మరోపక్క సినీ హీరో శ్రీరామ్ కూడా దర్శనం చేసుకున్నారు. వీరంతా కూడా స్వామివారి దర్శనానికి వేరువేరుగా కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడం సార్ ఇద్దరు కలిసి వచ్చేయండి ప్లీజ్ మేడం కలిసి వచ్చేయండి సార్ ఇటు వచ్చేయండి సార్ చైర్మన్ నాయుడు గారి ఆధ్వర్యంలో చాలా బాగా దర్శన భాగ్యం జరుగుతోంది. చాలా బాగా కంట్రోలింగ్గా ఉంది. అంతా బాగుంది. చాలా సంతోషం. కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారికి ఈ వరాహస్వామి దేవాలయం వచ్చేటప్పటికల్లా ప్రతిరోజు రాత్రి 9 గంటలకల్లా కట్టేస్తున్నారు. జనరల్గా భక్తులంతా కూడా చాలా ఎక్కువగా ఉంటున్నారు. లక్షల మందిలో తిరుపతి దేవస్థానానికి వస్తుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏమో రాత్రి 12 గంటల వరకు, ఒక్కోసారి 1 గంట వరకు కూడా తలుపులు తెరిచి దర్శనం చేస్తున్నప్పుడు వరాహస్వామి దేవస్థానం మాత్రం 9 గంటలకు కడతాం అనేది కొంచెం చాలామంది భక్తులు నిరాశపడుతున్నారు, చాలా నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి దయించి మీరు ఆగమశాస్త్ర పండితులతో మాట్లాడతారో మరెవరితో మాట్లాడతారో అయితే నాకు మాట్లాడితే తెలియదు, కానీ వాళ్ళందరితో మాట్లాడి కనీసం 11 గంటల వరకన్నా ఆ వరాహస్వామి దేవస్థానం రాత్రిపూట తెరిచి ఉంచితే కొద్దిగా భక్తులకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఆ దిశగా ఒకసారి చైర్మన్ గారిని, బోర్డు మెంబర్ని ఆలోచించవలసిగా నేను కోరుతున్నాను. అది జై గోవిందా గోవిందా గోవిందా.